ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. అమ్మయ్యా, మేకప్ లేదా, నన్ను మోసం చేయలేదా? అబ్బా, ఈ ఎదవకి నచ్చేసినట్టుంది, అందుకే నవ్వేస్తున్నాడు. మీరా? నువ్వా? మీకు ముందే పరిచయం ఉందా? మొన్న మీరు కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర కలిసాం నాన్న. అవునండి, సమయానికి దేవతలా వచ్చి సాయపడింది, లేదంటే నా ముక్కు తీరేది కాదు. ఆ రోజే చూసి ఇంత మంచి అమ్మాయి ఎవరింటి కోడలవుతుందా అనుకున్నాను. కానీ ఆ అదృష్టం నన్నే వరుస్తుందని అనుకోలేదు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఆ మాట చెప్పాల్సింది అన్నయ్య అమ్మా. నా మాటే వాడి మాట. ఏనాన్నా, ఇష్టమేనా? నాకు నచ్చలేదమ్మా, నాకు నచ్చలేదు. నచ్చలేదా? అవునమ్మా, నీకు నచ్చిందని నువ్వు నన్ను అడగటం నాకు నచ్చలేదు. అమ్మ, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? అలా అడిగి నా మనసును బాధ పెట్టావమ్మా. అది నా కొడుకంటే. ఈ అమ్మ గీసిన గీత దాటడు. చాలా సంతోషం అండి. ఇక మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే. మాట్లాడడానికి ఏముందండి, నాకా ఒక్కగానొక్క కూతురు, నాకున్న 5 ఎకరాల పొలం, 30 తులాల బంగారం, 10 లక్షల డబ్బు ఇస్తాను. సరిపోదు. ఎంత స్టేట్ ర్యాంకర్ అయితే మాత్రం 30 తులాల బంగారం ఎలా సరిపోతుందనుకుంటున్నారు?